మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు సహోదరుల పట్ల మనము ఏ విధంగా జీవించాలి, సహోదరుల పట్ల ఎలా మనము ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఈరోజు ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలలో, అనేక సందర్భాలలో, అనేక పరిస్థితులలో ప్రేమ అనేది ఒక మాట కనుమరుగైపోతూ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా జీవిస్తున్నటువంటి రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తిపై ద్వేషము కలిగి, మనస్సులో అసూయ కలిగి జీవిస్తున్నటువంటి రోజులివి. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సహోదర ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము, క్రీస్తును ఎరిగినటువంటి మనము, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము, దేవుని వాక్యానుసారంగా జీవించటానికి ప్రయత్నం చేస్తున్న మనమందరము కూడా ఏమి కలిగి ఉండాలి అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనము సాధ్యమైనంత మట్టుకు, శక్యమైనంత మట్టుకు మనము ప్రేమ కలిగి జీవించేవారుగా ఉండాలి. ఆయా పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆయా పరిస్థితుల మధ్య మనము ఈ యొక్క ప్రేమను మర్చిపోతూ ఉంటాం. ఈ ప్రేమను విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ ఆ విధముగా కాకుండా ఈ లోకములో క్రీస్తుని ఎరిగిన మనము ఒక ప్రత్యేకమైన జీవితము జీవించాలి అంటే మనము ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. నిజమే, ఈరోజు మనము లోకంలో చూసినప్పుడు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు సహితము ప్రేమ లేకుండా జీవిస్తున్నటువంటి రోజులివి. ఈ యొక్క ఒకే తల్లి గర్భము నుంచి వచ్చినటువంటి వారి మధ్య ప్రేమ లేనటువంటి రోజులు మనము జీవిస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క మనస్సులు అసూయ చేత నింపబడి ఉన్నాయి. ఈ ఈ ఈ యొక్క మనస్సులు శరీర సంబంధమైనటువంటి ఆలోచనల చేత నిండిపోయాయి కాబట్టి ప్రేమను మనము చూపించలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మా మనస్సులో ప్రేమ కలిగి ఉంటుందో, మన మనస్సు నిండా ప్రేమతో నింపబడి ఉంటుందో, అప్పుడు మనము ప్రేమ కలిగి జీవించడానికి అవకాశం ఉంది. అయితే ఆ ప్రేమను మనం పొందుకోవాలంటే దేవుని వాక్యమును ధ్యానించేవారిగా ఉండాలి, దేవుని వాక్యమును చదువువారిగా ఉండాలి, దేవుని మాటల చేత మన హృదయము నింపబడాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము జీవిస్తామో మన సహోదరులను మనము ప్రేమించగలము. దేవుని వాక్యం సెలవిస్తోంది. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. కాబట్టి ఈ వాక్యమును బట్టి మనము సహోదర ప్రేమ కలిగి జీవించాలని మనవి చేస్తా ఉన్నాను. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.